సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ పైన గృహప్రవేశంకి సంబంధించిన తెలుగు ఇన్విటేషన్ వీడియో అయితే చూస్తున్నారు కదా. మీరు కూడా ఇటువంటి వీడియోని మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వీడియో అనేది 60 సెకండ్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. బట్ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి జస్ట్ మీకు వీడియో అనేది 2x స్పీడ్లో అయితే ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మన ట్రెడిషనల్ స్టైల్లో ఇటువంటి హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మన మొబైల్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అలర్ట్ మోషన్ మీ దగ్గర లేకుంటే ప్లే స్టోర్లో ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్ చేసి పెట్టింటాను. సో ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఈ వీడియో యొక్క కామెంట్స్లో మీరు XML అనేసి కామెంట్ చేయండి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో సో మేము డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు HW180225 అనేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పోస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. HW180225 అని చెప్పేసి కింద మీకు XML ఫైల్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఓపెన్ అవ్వకుంటే కామెంట్స్లో XML అనేసి మీరు కామెంట్ అయితే చేయండి. నేను డైరెక్ట్గా మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే సో మీకు XML ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మీ అలర్ట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కింద మీకు ఇక్కడ టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. టెంప్లెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు పైన అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు అప్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీరు ఇక్కడ రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. HW180225 అని చెప్పేసి ఒకవేళ రాకుంటే 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపించేస్తుంటుంది. జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకు XML ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మీకు నెక్స్ట్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కంటిన్యూ టు టైమ్ లైన్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ నేను ఎడిట్ చేసిన XML ఫైల్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ నేమ్స్ రీప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను యూజ్ చేసిన లేయర్స్ మొత్తం మీకు ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించేస్తుంది. ఒక ట్రెడిషనల్ స్టైల్లో మనం హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చాలా సింపుల్గా మన మొబైల్లోనే అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దీన్ని చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి 0 సెకండ్ దగ్గరికి. ఫస్ట్లో మనకి ఈ విధంగా సినిమాటిక్ స్టైల్లో గణేష్ ఇంట్రో రావడం జరుగుతుంది. దీన్ని మనం చేంజ్ అయిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లోకి వచ్చేసేయండి. సో సెకండ్ స్లైడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సర్నేమ్ అయితే రావడం జరుగుతుంది. చింతలవారి గృహప్రవేశ ఆహ్వానం అని చెప్పేసి. సో మీరు ఇక్కడ మీ సర్నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో చింతల అనేసింది కదా, ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కింద మీకు ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపించేస్తుంది. ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీరు చింతలాస్ ప్లేస్లో తెలుగు కీబోర్డ్ని యాక్టివేట్ చేసుకొని మీ సర్నేమ్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోమలవారి గృహప్రవేశ ఆహ్వానం అని చెప్పేసి ఎంటర్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు మీ సర్నేమ్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మీకు ఈ ఫాంట్స్ కూడా అందులోనే ఉంటాయి. ఫాంట్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. సో దాని తర్వాతకు వచ్చేసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ సుముహూర్తం అని చెప్పేసి ఒక డేట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఆ డేట్ని చేంజ్ చేసుకోవడం కోసం కింద మీకు ఆరెంజ్ కలర్లో ఒక టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది. 2025 అని చెప్పేసి ఆ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే సో మనకి ఈ విధంగా ఎడిట్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎగ్జాంపుల్ 20 ప్లస్ 21 పెట్టాను. నేను ఇక్కడ గురువారం ప్లస్లో శుక్రవారం అనేసి యాడ్ చేశాను. నెక్స్ట్ టైమింగ్ 5:30 ప్లస్లో 6:30 అంటున్నాను. సో మీరు ఏదైతే డేట్ అండ్ టైం ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే డేట్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే సో మనకి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పేసి ఒక డేట్ అండ్ టైం మెన్షన్ చేయడం జరిగింది. కింద మళ్ళీ మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 21 దగ్గర 21 పెట్టాను. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ శుక్రవారం పెట్టాను. టైమింగ్ వచ్చేసి 10 ప్లస్లో 11 ఉదయం 11 గంటలకు అని చెప్పేసి మెన్షన్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా సింపుల్గా చేంజ్ చేసుకునేసి నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే విందు అనేసి ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు అనేసి. సో మీరు చేంజ్ చేసుకోవడం కోసం కింద ఉన్న 2025 లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ఎగ్జాంపుల్గా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. సో శుక్రవారం మధ్యాహ్నం 12 దగ్గర 1 అని పెట్టండి, 1 గంటకు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ విధంగా యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ స్లైడ్లో సో చిరునామా అనేసి ఉంటుంది, అడ్రస్ అనేది. నేను ఎగ్జాంపుల్ లక్ష్మీ నివాస్ డోర్ నెంబర్ ఈ విధంగా మెన్షన్ చేశాను. ఫస్ట్ మీరు లక్ష్మీ నివాస్ అనే టైటిల్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే సర్నేమ్ ఉందో దాన్ని ఎంటర్ చేసుకోండి. సర్నేమ్ లేకపోతే వదిలేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి లేయర్ని డిలీట్ చేసేసేయండి. నెక్స్ట్ కింద ఓన్లీ మీకు అడ్రస్ మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ డోర్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మొత్తం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే చేంజ్ అయిపోతుంది.
సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న కొటేషన్ రాయడం జరిగింది. సో ఇది మనం చేంజ్ అయిన అవసరం లేదు, డిఫాల్ట్గానే ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఆహ్వానించవారని చెప్పేసి ఎగ్జాంపుల్ చింతల రామకృష్ణ అండ్ పద్మావతి అనేసి ఇన్వైటెడ్ బై నేమ్స్ ఇచ్చాను. దీన్ని మీరు లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీ నేమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోమలాస్ అనేసి కోమల రాము అండ్ శ్రీమతి రమ్య అనేసి ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ ఎవరైతే ఇన్వైటెడ్ బై నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్స్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి నేను 21 తీసుకున్నాను కాబట్టి 21 పెట్టేసి ఈ విధంగా యాడ్ చేశాను. టోటల్గా మనకు వీడియో ఎడిటింగ్ జస్ట్ 2 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మీరు దీన్ని సాంగ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసి 0 seconds దగ్గరికి చివరిలో ఒక ఆడియో ఉంటుంది. సో మీరు ఆడియోని చేంజ్ చేసుకుంటే ఫస్ట్ దీనికి ఉన్న ఒరిజినల్ ఆడియో మీద ట్యాప్ చేసి పైన డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఆడియో అనే ఆప్షన్కి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ రావడం జరుగుతుంది. మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి వీడియో ఎండింగ్ ఎక్కడైతే సేవ్ ద డేట్ ఎండ్ అవుతుందో 1 minute దగ్గర ఆడియో మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ పట్టి ట్రిమ్ చేసేస్తే సో ఎక్స్ట్రా ఆడియో మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ ఒక మనకి యారో కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ వీడియో రెజల్యూషన్స్ చూపిస్తుంది. మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టుకునేసేయండి. కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎక్స్పోర్ట్ ఇన్ ఇవే అనండి. ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది 100 దాకా వచ్చిన తర్వాత కింద మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.